హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తిపార ముంబై యూట్యూబ్ ఛానల్. ఏంటంటే వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే ఒక వీడియో చూడండి, పైన ఒక వీడియో పెడతాను చూడండి, ఓకేనా. బంచొల్లని బంధామేసి శూద్రులని ముద్ర వేసి అరే మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల గలిపి పైకొచ్చిన పెద్దరీకమిది పడగెత్తి బుసగొడుత ఉన్నది, అగ్రకులీశం గక్కుతున్నది అందుకోరగు. చూశారా ఫ్రెండ్స్ వీడియో? ఏంటంటే ఒక అమ్మ తన బిడ్డను, చనిపోయినటువంటి బిడ్డను కవర్లో పట్టుకొని ఏడ్చుకుంటూ వస్తుంది. అది ఎక్కడ అంటే నాగర్ కర్నూలు దగ్గర కుమ్మరి అనే గ్రామంలో. అక్కడ మల్లన్న స్వామి జాతర జరిగితే వీళ్ళకు సకుటుంబంగా దర్శనం చేసుకోనికి పోయారు. దర్శనం చేసుకొని పోతే అక్కడ నిర్వాహకులు, జాతర నిర్వాహకులు ఉంటారు కదా పెద్దలు, అగ్ర కులవర్ణ పెద్దలు. అంటే వీళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళకంటే పెద్ద కులం వాళ్ళట. నువ్వు దర్శనం చేసుకోవద్దు, నువ్వు లోపల రావద్దు అని అడుగుతున్నాడు. ఎందుకు రావద్దని వీళ్ళు అని అడిగితే ఉపేంద్ర నన్ను అడిగేదని వాగ్వాదంతో వీళ్ళని కొట్టనీకి కొట్టితే ఆమె ఆ చిన్న పాప తల్లి ఇంకో కొట్టకూరిన భర్తను కొట్టకూరని ఏడుచుకుంటా నా చిన్న పాపను చూసి ముఖం చూసన్నా కూడా జర వదిలిపెట్టండి అని ఏడ్చుకుని ప్రాధేయపడితే తాత అనే వాళ్ళ ఊళ్ళలో పిలుస్తారు కదా, అట్లా తాత అని పిలిచినా కూడా కనికరించకుండా నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు నన్ను ముట్టుకోకని ఆ చిన్న పాపను కూడా కాలుతో చూపిస్తే కాలుతో తన్నడం జరిగింది. ఆ పాప తంతే బిలబిల 2 నెలల పాప, పాలుదాయ పాపను కూడా చూడకుండా ఎంత అరాచకంగా తన్నీరు. ఆ పాపము చనిపోయింది. ఇంత అరాచకమా? మానవత్వం లేదా? రాజ్యాంగము అందరికీ అందుబాటులో ఉన్న ఈ టెక్నికల్ ప్రపంచంలో అందరికీ ఏం జరిగినా తెలిసే ఈ ప్రపంచంలో కూడా అందరి హక్కులు అందరికీ తెలిసిన ఈ రోజులలో కూడా గింత అణిచివేత చూపించడం ఇది కరెక్టేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇలాంటి అణిచివేత కార్యక్రమాలు ఎన్నడూ జరగకుండా ఉండాలంటే అందరూ ఏకంగా చైతన్యం కావాలి. ఇలాంటి ఎమ్మడే చైతన్యంగా అన్యాయాన్ని నిలదీయాలి. నిలదీస్తే ఎవ్వరూ ఇలాంటి దురాచకమైన పనులు చేయరు. కాబట్టి అందరూ చైతన్య పనులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరికి వీడియో పెట్టండి. కాబట్టి దీన్ని అన్యాయాన్ని ఎదుర్కోవాలి. వాళ్ళకు కఠిన శిక్షలు, ఇలాంటివి చేయొద్దు అని కఠిన శిక్షలు భయపడాలి. కాబట్టి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను మీ తిపార రమేష్.